నువ్వు వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా? ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నిండి నిబీకృతమై ఉన్నాడు. హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప. తెలుసుకోరా సిరో ఇట్లా సిరోదా సిరో ఎక్క మీకే అయిపోయింది బతికి అయిపోయింది. వాడేమో గీపుకుని రషీరావు వెనకాల ఓయ్ మా ఎడికొస్తున్నాం మనం. హీరో భయపడుతున్నా, ఇట్లా కదులుతున్నా, నేను ఇట్లా కదులుతున్నా. మనం అయితే స్టార్ట్ అయిపోయాం యాదగిరి గుట్ట విత్ మై పార్ట్నర్ సీరో. ఎరా షీరా అదిగా సీరో ఎందుకు సీరో అట్లా నీకు ప్రతిదానికి చెప్పు. చల్లగా వేసి వస్తుంది కదా, మంచిగా ఉండాలి సైలెంట్గా. మొత్తం వేసుకొని నేను హిమాలయ తీసుకోపోదాం అనుకుంటే నువ్వు ఏం సారీ 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 డబ్బు పెట్టేనా అయితే కష్టం, నువ్వు అలవాటు చేసుకో. సీరో ఇక నేను ఒక్కనే నిన్ను వేసుకోవాలంటే ఇట్లా పోతా చెప్పు, సాగొడితే. సీరో ఏమవుతున్నాం ఏమవుతున్నాం మనం బాబు? సీరో ఇద్దరు సీరో 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 ఇద్దరా రే సీరో ఇద్దరు డిక్కీ క్లోజ్ చేయరు. సీరో ఇది వేసిన ఏసీ కూడా వేసుకున్నా నేను కార్లో, నీకోసం వేసిన ఏసీ అలా వేసుకోవద్దా నిన్ను అది అనుకున్నా నేను. వేరే ఇదే నువ్వేమో గల్లీ దాటి. సీరో మనం ఇప్పుడు యాదగిరి గుట్టకి స్టార్ట్ అయినాం. మనకి ఇక్కడికి వెళ్ళి 76 కిలోమీటర్లు చూపిస్తుంది మన ఇంటికి. మన ఇంటి నుంచి యాదగిరి గుట్ట ఇదంతా ఘాట్ రోడ్ పాప. ఇప్పుడు నువ్వు సీరో ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అనమాట. ఎందుకు నిన్ను ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నా నీకు. నువ్వు మనం లడాక్ పోతే ఎట్లా ఉంటుంది, నువ్వు ఎట్లా తక్కువ వెళ్తున్నావా లేదా అనేది. ఎందుకంటే ఆ రోడ్లు అన్నీ ఇట్లానే ఉంటాయి కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు కాశీ ట్రిప్ పోదాం అనుకుంటున్నారు బైక్ మీద. బైక్ మీద పోకుండా అట్లా ఎట్లా పోతారా? ట్రైన్కి ఏడవుతుందిరా. నిర్మలమైన ఆకాశం, నిర్మలమైన ఆకాశం. చూడండి ఈ ఆకాశాన్ని మీరు ఎప్పుడు చూస్తున్నారు? కొంపల్లిలో మాత్రమే ఉంటుంది ఇటువంటి ఆకాశం. Continue for 800 meters. యా బ్రో. అదే షీరా వద్దు పోరా. ఏయ్ షీరా రా. ఎందుకురా నీకు కార్ అంటే భయం, నీళ్ళంటే భయం, బయటికంటే భయం, భయం భయం భయం. హీరో నీకోసం సాంగ్స్ పెడతా, జస్ట్ సాంగ్స్ ని అలా ఎంజాయ్ చేయి. ఓకే.
సిరో ఏం చేసినావు? సిరో సిరో ఇవర్ ఉమ్మిఫైంగా వెళ్ళే సీట్ అంతా ఖరాబ్ చేసిండు ఫ్రెండ్. మరి ఘోరంగా ఖరాబ్ చేసిండు. సెకండ్ టైం సక్సెస్ఫుల్గా వాంతి అయితే చేసుకుండు. బ్రదర్ క్లీన్ చేయమ్మా త్వరగా. ఫైనల్లీ యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా. మా షీరోగాన్ని మా అన్నని కార్లోనే పార్కింగ్లోనే పెట్టి నేనైతే ఆటో తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయినా. ఎందుకంటే వాడు ఆల్రెడీ షీరోగానికి వామిటింగ్స్ అవుతున్నాయి. ఈ టైంలో అంటే టెంపుల్ పైకి కూడా వెళ్ళలేదు ఎలాగో. మా అన్నగాడు వద్దాం అనుకుండు కానీ వాడికి ఇప్పటికే బాగాలేదు కదా అని చెప్పేసి వాడు అక్కడే ఉన్నాడు. సో షీరోగాన్ని మా అన్నని అక్కడే పెట్టేసి కార్ పార్కింగ్ దగ్గర పెట్టేసి నేను ఆటో పట్టుకొని వచ్చేసిన. ఇక్కడ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయినా. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే నేను మళ్ళీ ఫోన్ కోసం కిందికి వెళ్ళి వీడియోస్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి కిందికి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చిన. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను. అండ్ టెంపుల్లో దర్శనం అయితే బాగా అయింది. సండే రోజు కాబట్టి చాలా అంటే చాలామంది ఉన్నారు. ప్రసాదంకి ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి మనం తీసుకోవాలన్నమాట ప్రసాదం అయితే. పబ్లిక్ అయితే సండే కాబట్టి బీభత్సంగా ఉన్నారు. ఓకే, దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి టెంపుల్ చూపించేస్తాం మీకు, చూడండి. నువ్వు వినాలి కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా? ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నిండి నిబీకృతమై ఉన్నాడు అన్నాడు. ఓహో అలాగా, అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఇప్పుడు వస్తోంది నరసింహావతారం. ఎందుకని? పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారిచ్చినటువంటి వరం ప్రతిబంధకం. కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. హరి సర్వాకృతులంకలండనచు ప్రహ్లాదుండు భాషింప, సత్తరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తజ్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది, అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అన్నిటా నిండిపోయిన అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి. హిరణ్యకశిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు.